అవునవును నిజమే, అది పుకారం కాదు. నాకున్నాయి నిజంగానే చెవులున్నాయి, నాకు అన్ని సీక్రెట్లు తెలుసు. మొన్న మీ అత్తగారి గురించి ఏమన్నా మీ ఆయనకు చెప్పాలనా? అరే నీకు కోపం వస్తే యాంగర్ మేనేజ్మెంట్ క్లాస్ లా జాయిన్ గా, లేకపోతే మెడిటేషన్ జాయిన్ గా. దొరికిన సామాన్ అంతా గోడకేసి కొడతారేమరా? నేనేం చేసినారా? సీలింగ్ కి ఎవడు కొట్టడం వల్ల సీలింగ్ కి కొట్టు, ఇదేం పార్షాలిటీ? రే బల్లీలకు నాకు ఎటువంటి సంబంధం లేదు. ట్యూబ్లైట్ గడిని అడుగు, వన్ వెనకాలనే దాచుకుంటే అన్ని. నాకేం తెలుసురా బల్లి ఎందుకు వస్తాయంటే? నాకు సంబంధం లేదు. నా లైఫ్ ముందే బాగుండే. ఒక ట్యూబ్ లైట్, 2 ఫోటోలు, ఒక సంచి, ఒక క్యాలెండర్ అయిపోయి. ఇప్పుడేమో ఏది పడితే అది తెచ్చి గోడ కంటిస్తున్నారు. పెద్ద పెద్ద టీవీలు, పెద్ద పెద్ద ఏసీలు, పెద్ద పెద్ద సౌండ్ బార్లు, స్పీకర్లు, మళ్ళా ఏది పడితే అది వాల్ మౌంట్ అంట. బ్రో డిడ్ యూ టేక్ ద వాల్స్ కన్సెంట్? నిన్నేంద్రా మొత్తం నీ ఖాందాన్ని గుర్తుపడతా నేను. ఆ ఫోటోలోకి వెళ్ళి మీ తాత ఇడికెళ్ళి నేను ఇద్దరం చూస్తున్నాం. నువ్వు అందరు ఊరికి పోయిన తర్వాత నువ్వు ఏమేం చేస్తావో మీ దోస్తులను పిలిచి అన్ని తెలుసు నాకు. మీ పిల్లల ఎడ్యుకేషన్ ఎక్కడ స్టార్ట్ అయింది అనుకుంటున్నాను? నేనే ఫస్ట్ బ్లాక్ బోర్డ్, నేనే ఫస్ట్ డ్రాయింగ్ బోర్డ్ మీ పిల్లలకి. ఒక ఊర్లో ఇల్లు, వెనకాల కొండలు, కొండల వెనకాల సూర్యుడు, ఏడా డ్రాయింగ్ చేసిరు ఫస్ట్ అది నా మీద. ఓ పెద్ద మనిషి ఏంది ఇటు వచ్చినావు? వీపు గొక్కోనిక? గొక్కో గొక్కో, మెల్లగ గోకు, సున్నం రాలిపోతుంది. మీరు సోఫా తెచ్చినారు బానే ఉంది, నాకు ఇట్లా అంటించి ఎందుకు పెడతారా? 4 ఇంచెస్ గ్యాప్ వదలాల, నాకు నడుము దగ్గర గుల్గులైతుంది. 8 తారీఖు వచ్చింది, క్యాలెండర్ తిప్పు. ఇక ఆ మంత్ మారింది, ఇప్పుడు కొత్త మంత్. చింపకు మీ అమ్మ పాలన లెక్క దాని మీదే రాసింది, చింపకు. మీరు నన్ను చాలా అండర్ ఎస్టిమేట్ చేస్తున్నారు నన్ను. మీకేం అర్థం కాకపోతే, ఆన్సర్లు రాకపోతే, ఏం గుర్తు రాకపోతే, ఏం తోచకపోతే నా దిక్కే కదరా మీరు చూసేది. అరే ఏదో ఒక రోజు ఒక మంచి పెయింటింగ్, ఒక ఆర్ట్ పీస్ తెచ్చి ఎలాడిస్తావు అనుకుంటే ఒక ప్లాస్టిక్ కవర్, ఇస్త్రీ చేసిన ప్లాస్టిక్ కవర్లా గ్యాస్ బిల్లులు, కరెంటు బిల్లులు, ఆధార్ కార్డు జిరాక్స్లు, గివి అరాసలు.